హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నానో డిఏపి ఏరియస్ వారిది పొటాష్ లిక్విడ్ అరటి తోటకి నీటిలో కలుపుకొని బ్యాటరీ స్ప్రేలో కలుపుకొని వేయడం ఎలాగో చూపిస్తున్నానండి. ఈ ఒక్కొక్కటి ఒక 50 ml దగ్గర వేసుకుని బ్యాటరీ స్ప్రేలో వేసుకొని నీళ్ళు నింపుకొని నీటిలో కలుపుకొని మనం అరటి తోట మొదల్లో వేసుకోవడం జరుగుతుందండి. ఈ నానో డిఏపి మీ అందరికీ తెలిసిందే కదా. నానో డిఏపి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అండి. అంటే 2-3 సంవత్సరాల నుండి వాడుతున్నాం. ఏరియస్ వారిది పొటాష్ కూడా లిక్విడ్ ఉందండి. డ్రిప్ ఉన్నవారు అయితే ఒక్కొక్కటి 1 లీటర్ వాడుకోవచ్చు. పైన స్పేర్ చేసుకుని పొలం అయితే ఒక్కొక్కటి 40 ml కాళ్ళకి పంపులో వేసుకుని పిచికారి పైన పంట పైన పిచికారి చేసుకోవచ్చండి. ఇలాగ మొక్క మొదలు వేసుకునేటప్పుడు ఒక్కొక్కటి 50 ml కాడికి వేసుకుని నీళ్ళు నింపుకొని మొక్క మొదల్లో పొలంలో తేమ ఉన్నప్పుడు మొక్క మొదల్లో వేసుకోవాలండి. ఆ రంగు వేసుకున్నట్లయితే ఇన్స్టెంట్ అంటే పోషకాలు అన్నట్టు త్వరగా బలాన్ని ఇస్తుందండి. ఇప్పుడు మన అరటి తోట గెల్ల మీద ఉందండి. గెల త్వరగా రావాలని గెల బాగా తయారు కావాలని నేను ఈ లిక్విడ్ పంపులో కలుపుకొని మొదల్లో వేసుకుంటున్నానండి. మొదల్లో వేసుకోవడం ద్వారా త్వరగా గెలలు పక్వానికి వస్తాయని నేను ఇలా చేస్తున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా నాజులు యూజ్ చేసుకుని ఆ మొక్క మొదల్లో నీరు వదులుతున్నానండి. ఇలాగ వదులుకోవడం వల్ల మొక్కలు బాగా త్వరగా పోషకాలు తీసుకుంటే వర్షం వచ్చింది కదండి, మొక్కమంతా పొలమంతా చెమ్మగా ఉంది. ఈ రకంగా ఉండటం వల్ల త్వరగా మొక్క పోషకాలు తీసుకుంటుందండి. పొలం ఎండిపోయినప్పుడు మాత్రం పని చేయకూడదు. నీరు ఎట్టుకున్నా సరే చేసుకోవాలి. లేకపోతే లిక్విడ్ కలుపుకొని డ్రిప్లను వదులుకోవచ్చు. ఎకరానికి వచ్చి 1 లీటర్ అది పొటాష్ 1 లీటర్, డిఏపి 1 లీటర్ చొప్పున ఎకరానికి వదులుకోవాలండి. మంచి బలాన్ని ఇస్తాయి అన్నమాట. డిఏపి భాస్వరం, పొటాష్ అంటే పొటాష్ అందిస్తుందండి. 2 పోషకాలు త్వరగా అందుతాయి. అందులోకి నానో డిఏపి కాబట్టి త్వరగా మొక్క పోషకాలను తీసుకోవడానికి అవకాశం ఉంది. అందరూ తెలిసిందే, అయినా కానీ నేను చెప్తున్నానండి. కావాల్సిన వారు ఇలాగా ట్రై చేసి చూడండి ఒకసారి. మొక్కల పైన కూడా పిచికారి చేసుకోవచ్చు, డ్రిప్పులు వదులుకోవచ్చు. ఇలాగా మొక్క మొదలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.